declared null and void under Section 17 of the Land Reforms Act. Land Reform Act Section 17 కింద మీరు ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఆర్డీఓ గారు అంటే ఆర్డీఓ ఇస్ ద అథారిటీ, ఎల్ఆర్టీ ఈజ్ ద ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్. సో ఆ ట్రిబ్యునల్ ఆర్డర్ లేకుండా మీరు భూమి అమ్మితే అది చెల్లదు, నల్ అండ్ వైడ్ చిత్తు కాగితాలతో సమానము అని డివిజన్ బెంచ్ కూడా స్పష్టంగా హైకోర్టు ఏ రోజు ఇచ్చిందంటే డివిజన్ బెంచ్ 13/10/2022. సో డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకి ఎప్పుడు పోయింది అంటే 2/9/2023. ఇప్పుడు ఆ మ్యాటర్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు ఎలాంటి స్టే కూడా ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టులో ఏం జరిగిందో కూడా చెప్తా. సుప్రీంకోర్టులో ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వీళ్ళు వెళ్తే అఫిడవిట్ వేసినారు. జగదీశ్వర్ రెడ్డి ఆర్డీఓ కందుకూరు. ఈయన ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసులో కూడా ఏం చెప్పిండు అంటే, ఇది ఆర్డీఓ గారి దాంట్లో నుంచే నేను చదువుతున్న పారా 15. ఏమంటాడు? షెల్ సీజ్డ్ అండ్ వెస్టెడ్ అబ్సల్యూట్లీ ఇన్ ద స్టేట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎంకంబరెన్సెస్ యాక్ట్ గురించి చెప్తూ, అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ద ఎంటైర్ ల్యాండ్ వెస్ట్ విత్ ద గవర్నమెంట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ encumbrances unless any occupancy right certificates are issued under the provisions of this act. As per the available records, no such occupancy right certificates were issued in favor of any person. As such, the land is treated as government land. As such, the land is treated as government land. అని ఎవరు చెప్పిండ్రు? మన ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసింది. ఎవరు పోయింది సుప్రీంకోర్టుకు? ఈ భూమిని కొనుక్కున్నటువంటి వాళ్ళు, ఈ రాజ్ బహదూర్ ఎవరికైతే ముగ్గురికి ఈ భూమిని అమ్మిండో ఆ భూమిని కొనుక్కున్న వాళ్ళు ఆర్డీఓ దగ్గర పోతే ఆర్డీఓ ఇది చెల్లదు అని కొట్టేసిండు. హైకోర్టు సింగిల్ బెంచ్ దగ్గర పోతే చెల్లదు అని కొట్టేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ దగ్గర పోతే చెల్లదు అని కొట్టేసింది. సుప్రీంకోర్టుకు పోయి స్టే అడిగితే సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున ఆర్డీఓ ఏమనేసిండు? ఇది గవర్నమెంట్